ఈ సెషన్లో పిహెచ్పిలో డేట్ అండ్ టైం ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనేదానికి రకరకాల ఫంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి వాటిని ఎలా అప్లై చేయాలి అనేది మనం చూద్దాం. మరి ఇక్కడ మెయిన్గా డేట్ ఫంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ డేట్ ఫంక్షన్లో మీరు 2 పారామీటర్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకటి ఫార్మాట్ ఆఫ్ ద డేట్ అండ్ టైం, మీకు కావాల్సిన డేట్ అండ్ టైం ఫార్మాట్ ఇవ్వాలి. రెండోది ఆప్షనల్ పారామీటర్ టైం స్టాంపు ఉంటుంది. సో ఈ టైం స్టాంప్ ఇవ్వనట్లయితే డిఫాల్ట్గా కరెంట్ డేట్ అండ్ టైంని తీసుకోవడం జరుగుతుందండి. మరి ఇక్కడ సింపుల్ డేట్ని మీరు పిహెచ్పిలో మెయింటైన్ చేసేదానికి ఒక శాంపిల్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ డేట్లో ఫార్మాట్లో మీరు డి ఇచ్చినట్లయితే డే ఆఫ్ ద మంత్ రావడం జరుగుతుంది. అట్లానే ఎం ఇచ్చినట్లయితే మంత్ నంబర్ రావడం జరుగుతుంది. వై ఇచ్చినట్లయితే ఇయర్ రావడం జరుగుతుంది. ఎల్ ఇచ్చినట్లయితే వీక్ డే రావడం జరుగుతుంది. ఇట్లా స్మాల్ ఎల్ ఇస్తే అది లోయర్ కేసులోను, క్యాపిటల్ ఎల్ ఇచ్చినట్లయితే ఆ యొక్క వీక్ డే నేమ్ అప్పర్ కేసులోను రావడం జరుగుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఎకో టుడే ఈజ్ అని ఇక్కడ డేట్ ఫార్మాట్ నేను ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఏ డేట్ ఫార్మాట్ అయితే ఇస్తామో ఆ డేట్ ఫార్మాట్ని తీసుకొని కరెంట్ డేట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. నేను ఇక్కడ y/m/d అని ఇచ్చాను. ఇయర్ మంత్ డే డిస్ప్లే కావడం జరుగుతుంది. అట్లనే y.m.d అని ఇచ్చాను. అదే ఫార్మాట్లో ఆ యొక్క ఇయరు మంత్ డే డిస్ప్లే కావడం జరుగుతుంది. అట్లనే థర్డ్ కూడాను. నెక్స్ట్ లాస్ట్లో ఎల్ స్మాల్ లెటర్ ఇచ్చాను. సో ఆటోమేటిక్గా వీక్ డే నేమ్ లోయర్ కేసులో ప్రింట్ కావడం జరుగుతుందండి. మరి దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, ప్రజెంట్ సిస్టమ్ డేట్ ఏదైతే ఉందో అది మన ఇచ్చిన ఫార్మాట్స్ని యూజ్ చేసుకొని ఇట్లా రావడం జరిగింది. లాస్ట్లో వెన్స్డే అని వీక్ డే యొక్క నేము రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క డేట్ ఫంక్షన్ ద్వారానే మనం టైంను కూడా మెయింటైన్ చేయొచ్చు పిహెచ్పి స్క్రిప్ట్లో. అది ఎలా అంటే మనం ఇచ్చిన ఫార్మాట్లో హెచ్ ఉన్నట్లయితే హవర్స్ రావడం జరుగుతుంది 12 hours ఫార్మాట్లో. అట్లనే ఐ ఇచ్చినట్లయితే మినిట్స్ రావడం జరుగుతుంది. అట్లనే ఎస్ ఇస్తే సెకండ్స్ రావడం జరుగుతుంది. ఏ ఇచ్చినట్లయితే యాంటీ మెరిడియం అండ్ పోస్ట్ మెరిడియం ఏఎం ఆర్ పిఎం అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే చూడండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్ లాస్ట్లో ఏఎం అని రావడం జరిగింది. ఓకే, మరి మనం టైం జోన్ని కూడా సెట్ చేయొచ్చు. మనం డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కంట్రీస్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు మన యొక్క కరెంట్ టైం జోన్ని సెట్ చేయొచ్చు. కోర్స్ ఇండియాలో ఉన్నారనుకోండి, మన టైం జోన్ జిఎంటీ ప్రకారం గ్రీన్విచ్ మీన్ టైం ప్రకారం ముంబై, చెన్నై, కోల్కతా రావడం జరుగుతుంది. అదే మీరు యుఎస్లో ఉన్నట్లయితే ఈ విధంగా టైం జోన్ని సెట్ చేయడం date_default_time_zone_set అని నేను అమెరికా బార్ న్యూయార్క్ ఈ జోన్ని ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారమే ఇక్కడ
డేట్ లేదంటే టైము రావడం జరుగుతుంది. ఓకే, ఈ ఎగ్జాంపుల్ని ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే మనం సెట్ చేసిన టైం జోన్ ప్రకారం ఇక్కడ టైం అనేది రావడం జరిగిందండి. అదే మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది ఇండియన్ టైము ఇట్లా వచ్చింది. అదే మనం టైం జోన్ మార్చాం కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఇట్లా టైము మార్పు కావడం జరిగింది, అంటే యుఎస్ యొక్క టైం ఇక్కడ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, అలానే ఇక్కడ పిహెచ్పిలో ఎంకే టైం అనే ఫంక్షన్ ఉంది. ఈ యొక్క ఎంకే టైం ఫంక్షన్ ద్వారా యునిక్స్ టైం స్టాంప్ని డేట్కి యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క ఎంకే టైంలో మనం డిఫరెంట్ పారామీటర్స్ ఇవ్వచ్చు. అవర్స్, మినిట్స్, సెకండ్స్, మంత్, డే, ఇయర్ ఇట్లా పారామీటర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క యునిక్స్ టైం స్టాంప్లో మనం ఇచ్చిన డేట్కి నంబర్ ఆఫ్ సెకండ్స్ ఈ యొక్క జనవరి 1, 1970 ఈ టైం నుంచి నంబర్ ఆఫ్ సెకండ్స్ మనం ఇచ్చిన డేట్ అండ్ టైంకి మధ్యలో ఎన్ని సెకండ్స్ ఉన్నాయనేది ఈ యొక్క యునిక్స్ టైం స్టాంప్లో తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఎనీవే ఇక్కడ ఎంకే టైం అని ఈ పారామీటర్స్ అంతా కూడా ఇచ్చాను. ఆ యొక్క వాల్యూని డి అనే వేరియబుల్లో అసైన్ చేశాను. సో క్రియేటెడ్ డేట్ ఈజ్ అని ఇక్కడ టైం స్టాంప్ని ఆ డిగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క డి వేరియబుల్లో ఉన్న టైం స్టాంప్ని తీసుకొని ఇట్లా డేట్ అండ్ టైం ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఎంకే టైం ద్వారా మనం ఈ యొక్క యునిక్స్ టైం స్టాంప్ ద్వారా డేట్ని టైంని క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ str2 టైం. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మామూలుగా మనం ఇచ్చే జనరల్ రీడబుల్ స్ట్రింగ్ని యునిక్స్ టైం స్టాంప్లోకి మార్చేదానికి ఉపయోగపడుతుంది. సో అదే స్ట్రింగ్ టు టైం అన్నమాట. ఇక్కడ చూడండి, str2 టైం ఇక్కడ జనరల్గా మనం ఈ యొక్క స్ట్రింగ్ని ఇచ్చాం. 10:30 PM April 15, 2014 అని జనరల్గా ఇవ్వడం జరిగింది. సో దాన్ని కాస్త కన్వర్ట్ చేసి డి అనే వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం. మరి ఈ డి అనే వేరియబుల్లో ఉన్న ఈ వాల్యూని తీసుకొని ఇక్కడ డేట్ అండ్ టైం అనేది ఈ ఫార్మాట్లో ప్రింట్ అవుతుంది. మరి ఈ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేసి చూసినట్లయితే ఇలా మీకు రావడం జరిగింది. మరి ఈ యొక్క str2 టైం అనే ఫంక్షన్ డిఫరెంట్ వేస్లో ఈ యొక్క స్ట్రింగ్ని కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం డిఫరెంట్ స్ట్రింగ్స్ ఇచ్చినా కానీ అది చాలా క్లవర్గా కన్వర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టుమారో అని ఇచ్చామనుకోండి, రేపటి యొక్క డే టు టైంని ఎవ్రీథింగ్ దీంట్లో మనం ఇచ్చిన వేరియబుల్లో కన్వర్ట్ చేసి స్టోర్ చేయగలదు. అట్లనే నెక్స్ట్ సాటర్డే, ఇది జనరల్ మనం
మనం యూజువల్గా వాడే కీవర్డ్స్ని ఇక్కడ ఇచ్చినా కానీ అది ఆటోమేటిక్గా ఈ యొక్క డేట్ అండ్ టైంలోకి కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ సాటర్డే ఏ డేటు ఏ టైంలో వస్తుందో ఆ యొక్క డేట్ని టైంని ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ STR టు టైం ప్లస్ 3 months అని ఇచ్చాను. సో అంటే ఇక్కడ 3 months యాడ్ చేసుకొని ఈ యొక్క డేట్ అండ్ టైంని డి అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. దాని ప్రకారమే ఆ యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది. చూడండి, ఇలా అన్నమాట. సో ప్రజెంట్ ఉన్న లాస్ట్ ఎకో ప్రింట్ చూసినట్లయితే +3 months అన్నాం. +3 months అంటే ప్రజెంట్ డేట్కి 3 months యాడ్ చేసుకొని ఈ యొక్క డే టు టైము రావడం జరిగింది. అట్లనే నెక్స్ట్ సాటర్డే ఎప్పుడు వస్తుందో ఈ యొక్క మిడిల్లో ఉన్న ఎగ్జాంపుల్లో చూపించడం జరిగింది. అట్లనే టుమారో డేట్ ఏంటి అనేది రావడం జరిగింది. ఈ విధంగా జనరల్గా మీరు ఇచ్చే కీవర్డ్స్ని కూడా తీసుకొని STR టు టైం అనేది డేట్ అండ్ టైంలోకి కన్వర్ట్ చేసి వేరియబుల్లో స్టోర్ చేయగలదు. అట్లనే నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో స్టార్ట్ డేట్ అని ఒక వేరియబుల్లో ఇచ్చాను. ఇక్కడ సాటర్డేని స్టార్ట్ డేట్గా తీసుకున్నాను. STR టు టైం ద్వారా కన్వర్ట్ చేసి ఆ వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఎండ్ డేట్ అని ఇచ్చాను. +4 weeks, స్టార్ట్ డేట్ అని ఇచ్చాను. అంటే స్టార్టింగ్ డేట్ నుంచి +4 weeks ఈ యొక్క ఎండ్ డేట్గా ఇచ్చాను. సో ఇప్పుడు వైల్ లూప్లో వైల్ స్టార్ట్ డేట్ లెస్ దెన్ ఎండ్ డేట్ అని ఇచ్చి ఈ యొక్క డేట్ ఫార్మాట్ ద్వారా దీన్ని మంత్ డేట్ని ప్రింట్ చేస్తూ ఉన్నాను. సో ప్రతిసారి ఒక్కొక్క వీక్ని పెంచుకుంటూ వెళ్తున్నాను స్టార్టింగ్ డేట్ నుంచి. సో ఏమవుతాయి, ఆటోమేటిక్గా డేట్స్ ఫర్ నెక్స్ట్ 6 సాటర్డేస్ ఇక్కడ ఈ యొక్క లూప్ ద్వారా ప్రింట్ కావడం జరుగుతుంది. ఇట్లా మీకు STR టు టైం అనేది డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకునేదానికి అవకాశం ఉందండి. చూడండి, ఆ యొక్క ఎగ్జాంపుల్ రిజల్ట్ ఈ విధంగా రావడం జరిగింది. December 13th నెక్స్ట్ సాటర్డే, దాని తర్వాత వచ్చే సాటర్డే December 20th, దాని తర్వాత సాటర్డే December 27 అండ్ సో ఆన్ అప్ టు January 17th. ఓకే, ఇక ఈ ఎగ్జాంపుల్లో చూసినట్లయితే ద నంబర్ ఆఫ్ డేస్ అంటిల్ ద 4th of July అనేది ఇట్లా క్యాల్కులేట్ చేయడం జరిగింది. D1లో జూలై 4th తీసుకున్నాం. అట్లనే D2 = సీల్ ఆఫ్ D1 - టైం అని ఇచ్చి దాన్ని /60/60/24 అని ఇవ్వడం జరిగింది. అంటే అవర్స్, మినిట్స్, సెకండ్స్ తోటి ఇక్కడ డివిజన్ చేసి ఈ యొక్క వాల్యూని సీల్ చేయడం జరిగింది. సో అల్టిమేట్గా మీకు నంబర్ ఆఫ్ డేస్ వస్తాయన్నమాట. సో దేర్ ఆర్ డాష్ డేస్ అని ఇక్కడ రిజల్ట్ రావడం జరుగుతుంది. అవుట్పుట్ చూస్తే మీకు తెలుస్తుంది. there are 159 days until 4th of July. ఓకే, ఇట్లా మీరు ఈ యొక్క STR టు టైంని డేట్ ఫంక్షన్స్ని డిఫరెంట్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు.